అంకుల్, నిజంగా మీరెంత త్యాగ పురుషులండి. కేసులు లేనప్పుడు త్యాగాలైనా చేయాలి కదా. నేను వస్తాను, నాకు వంటకి టైం అయింది. వంటకా? వంటగా నేను పడిందా నీకు? కాదు, ఇంటికి 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 వెళ్ళి వస్తాను. ఇంటికి. ఇది లాంగ్ లవ్ కాదు, షార్ట్ లవ్. ఇదిగో నా ఫోన్ నంబర్, వీలైనప్పుడు ఫోన్ చేస్తారు కదా. షూర్ షూర్. ఖర్చు లేని సుఖం ఫ్రీగా వస్తుంటే కాదనుకునే ఫూల్ ఎవడు ఉంటాడు? సిల్లీ బాయ్. బాయ్. వీడిని చూస్తే వీధి కుక్కలు కూడా అసహించుకుంటాయి. బుజ్జి బుజ్జి, ఏమిటి తప్పయ్య? ఏమిటి బాబు ఇంత ఆలస్యం? బాడీ ఇంకా రెడీ అవ్వలేదు. బాడీయా? అదే బాడీ అంటే బాడీ మీద బట్టలు వేసుకోలేదు, ఫేస్ మీద పౌడర్ వేసుకోలేదు. ఏది ఒక్కసారి లేరా? వద్దు నాయనమ్మా, దగ్గరికి వస్తే సెంట్లు కుప్పడం కంపు, దగ్గరకు రావద్దని. పర్వాలేదురా. రా. వద్దు నాయనమ్మా. పర్వాలేదు నాయనమ్మా. అరే రావయ్యా. రాజావారు, అనుమానం లేదు, ఇది వాడు గొంతే. శాస్త్రి, నేనే రాజావారు, ధర్మభ్రష్టుణ్ణి. మళ్ళీ ఎందుకు వచ్చావు ఎక్కడికి? నా అపరాధాన్ని మన్నించండి. మళ్ళీ జన్మలో తాగలని నేను మణికంఠుడి మీద ఒట్టు పెట్టుకున్నాను. పార్వతీ పరమేశ్వర్ల వంటి తమ పాదాల వద్ద సేవ చేసుకునే అదృష్టాన్ని మళ్ళీ నాకు కల్పించండి. సరేలేవయ్యా, మేం చెప్పినా నీ మంచి కోసమే కదా. ఈ నీచుడిని ఇంత తేలిగ్గా క్షమిస్తారనుకోలేదు. అంతా బుజ్జి వచ్చిన వేళా విశేషం. అవును, బుజ్జి నువ్వు చూడలేదు కదూ? ఎప్పుడో 8 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగబెట్టాను. ఇప్పటికి దొరబాబులా తయారై ఉంటాడు. పిలుస్తాను, నువ్వే చూద్దు గాని. బుజ్జి, తాతయ్య. శాస్త్రిగాడు. బుజ్జి, నువ్వు వెళ్ళిపోయ్యా. రమేష్, నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే వాడే లోపలికి వచ్చేస్తాడు. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోయ్యా. తప్పుదా? బుజ్జిబాబు, ఎంత పెద్ద ఆడివైపోయావయ్యా. చిన్నప్పుడు శఠగోపంలో ఉండేవాడు, ఇప్పుడు గాలి గోపురంలో అయిపోయావు. నువ్వు మాత్రం శాస్త్రి, చిన్నప్పుడు చెంపేడు మొహం వేసుకుని తిరిగేవాడు, ఇప్పుడు చప్రాసి వల్ల చుమ్ నడిపోతున్నావు. శాస్త్రి, మా వాడు నీకు కాజా తినిపించాడయ్యా. ఎందుకు తినిపించరండి? రాజావారి రక్తం, రాజావారి వంశం, రాజావారి లక్షణాలును. మణికంఠ, ఈ అప్రాచుడు ఇక్కడ ఉన్నాడేమిటి? అప్రాచుడు ఎవరు? రమేష్ గారండి. రమేషా? అతనెవరు బుజ్జి? ఇక్కడ ఎవరూ లేరు తాతయ్య. ఎవరూ లేకపోవడం ఏమిటండి? ఎదురుగుండా వీడు ఉంటేను వీడికి ఇంటికి సంబంధం ఏమిటి? అయ్యో అయ్యో, ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం నీకు తెలియదా శాస్త్రి? అయ్యో, నేను మిమ్మల్ని అనట్లేదు బుజ్జిబాబు గారు, నేను మాట్లాడేది వీడి గురించి. ఎవరి గురించి? వీడి గురించి. ఇక్కడ ఎవరూ లేరే. లేకపోవడం ఏమిటండి? దున్నపోతల ఎదురుగుండా ఉంటేను. ఏంట్రా, మా తాతయ్యను దున్నపోదంటావా? దూద్ పెడమహోడా. ఒరే శాస్త్రి, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు రాజావారు. చిన్న రాజావారు మ్యాటర్ ని రాంగ్ డ్రైవ్ చేస్తున్నారు. డౌటే లేదు, ఇది గుడుంబా కేసే. గుడుంబా ఏమిటి బుజ్జి? గుడుంబా అంటే చీప్ లిక్కర్ తాతయ్య. ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ పచ్చడి ఫ్రీగా ఇస్తారు, అలా నంచుకోవచ్చు. అది తాగి వచ్చినట్టున్నాడు శాస్త్రి. కంట్లో పుష్టి తుడుచుకో. అబ్బా, అబద్ధం రాజావారు, అబద్ధం అబద్ధం. ఇక్కడ ఏదో పీసీ సర్కార్ ఇంద్రజాలం జరుగుతోంది. ఇక్కడ ఇద్దరున్నారండి, 2 people. అవునయ్యా, నేను నా మనవడు. అయితే ఏమిటి? అలా అయితే 3 ఉన్నారండి. నిజమే, నీతో కలిపి 3. అబ్బా, అలా అయితే 4 అండి బాబు. తాతయ్య, వీడు కుటుంబాలతో పాటు గుట్కా కూడా మింగొచ్చినట్టున్నాడు. అందుకే ఒకరు ఇద్దరులాగా, ఇద్దరు నలుగురులాగా డబుల్ పోజులు కనిపిస్తున్నారు. నువ్వు అవతల పోరే గాడిద. నా మనవని గాడిదంటావంటరా? మహారాజా, ఇక్కడ ఇద్దరున్నారు. మాట్లాడవేరా దూడబోతు మొహవాడా. దూడబోతు మొహోడా అంటే అర్థం ఏమిటి? నాకు మాత్రం ఏం తెలుసు, మాట బాగుంది కదా అన్నాను. ఎంత మాట బాగుంటే మాత్రం మా తాతయ్యను దూడబోతు మొహోడు అంటావా? తాతయ్య, వీడిని నువ్వు బయటికి గింటుతావా లేకపోతే నన్ను గెట్టమంటావా? అబ్బా, అయ్యో, ఇక్కడే వామిటింగ్ చేసుకుంటున్నావా శాస్త్రి? తాతయ్య, మొత్తం నాన్ వెజిటేరియన్ కంపే. ఒరే శాస్త్రి, అది అలవాటు చేసుకున్నావట్రా? వీడిని వెంటనే బయటకు తోసేసాయి. అసంభవం. ఈ తోరా బోరా రహస్యం ఏంటో తెలియలేక నేను బయటికి వెళ్ళనయ్యో. మహారాజా, ఇక్కడ ఇద్దరున్నారు. ఏంటనే ఇది? నువ్వు పోయామన్నారు? జస్ట్ ఆటకేనా? ఏం లేదురా, సెల్లో దోమలు తగ్గుట్టేస్తున్నాయి. ఒక టార్టైస్ అన్న పెట్టండి రండి, పోలీసులు పెడతలా. అందుకని హార్ట్ అటాక్ అని ఒక జలకిచ్చా, దెబ్బకి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టించాను. అవును, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? నీకు చిన్న మాట చెప్పాలరా. చివరి మాట? కాదే, ఏ కౌన్ హై? ఏ మేరా భాయి హై, చిన్న కోటేశ్వరరావు హై. ఏ మేరా భాయ్ హై, పెద్ద కోటేశ్వరరావు హై. రేయ్, ఈ కేసుకు ముఖ్యమైన సాక్షి ఆ శాస్త్రి గాడు. అన్ని మర్డర్ చేయాలా? మర్డర్ రై హై, చంపటం హై. చంపటం. కరో 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 కరో. థాంక్స్. ఇదిగో, ఆ శాస్త్రి గారి మర్డర్ చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా జరగాలి. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. ఆ శాస్త్రిని వదిలేరు, నేను తొందరపడి అడిగేశా.
అట్ట కాదు కానీ నువ్వెలా చంపుతావు ఫోన్ అది చెప్పు. నేను మటర్ చేయను, అదేంట్రా యాక్టింగ్ చేస్తాను. యాక్సిడెంట్ ఏంట్రా? కానీ అది మటరే. ఫిర్ మటర్. ఆ, ये फिर मर्डर नहीं है, పొడవటం है, పొడవటం है. పొడవటం హై కరో కరో మళ్ళీ థాంక్స్. నువ్వెంతకీ అన్ని మర్డర్ చంపగలవా లేదా? చంపుతాను, కానీ నేను వెళ్ళి పోలీసులు చెప్పేదాకా అది మటర్ అనే విషయం వాళ్ళకి కూడా తెలీదు. నువ్వేంట్రా మర్డర్ చేసి పోలీసు వాళ్ళకి చెప్తానంటావు? కొంప తీసి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ఇరికిస్తావా? నారాయణ నారాయణ. నా ఏంటి శాస్త్రి, మన రమేష్ గారు భూపతి గారిని ఇంత మోసం చేస్తున్నాడా? అదే కదా శివయ్య నా ఏడుపు. వాడు ఇంకో జెండా బొంగోడు కలిసి ఆయన కొంపకి నిప్పెట్టేసేలా ఉన్నారు. అయితే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేద్దామా? ఐరేంజర్ ఏమంటా నీ పిండాకుడు వాడు ఎత్తని లింకింగ్ రోడ్ మీద పడేసి లుంగీలు ఊడేలాగా తందాం పదా. అయితే నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా, నేను సర్టేసుకు వచ్చేస్తాను. ఏ ఆటో ఇది రావో. మణికంఠ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సంతోషించాం. బొకే కొండ డబ్బులు ఎక్కడివి? ఒక క్లయింట్ అడ్వాన్స్ ఇచ్చాడు. ఇచ్చాడు, ఆ. చచ్చాడు. ఏ? ఇక వాడేం బాగుపడతాడు? ఏమట చూడు, నేను క్లబ్ కడుతున్నాను. పెద్దప్ప? నేను వచ్చే వరకు లేట్ అవుతుంది. నేను ఇంట్లో లేను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేసావనుకో. ఓ, సమయాన్ని గుర్చేసావు డార్లింగ్. ఏమని? అదే పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని. గ్లాడ్ టు మీట్ యు, గ్లాడ్ టు మీట్ యు. మేడం, ఉమ్, మీ ఏజ్ ఎంత? అంకుల్, ఆ. మేడ మీద బట్టలు ఆరేశాను, అవి ఆరగానే ఆరగానే స్టీల్ సామాను పిలిచేసేస్తాను. అదే శుభ్రంగా ఇస్త్రీ చేసి మడతలు పెట్టి పెడతాను. థ్యాంక్స్. హలో హలో చీచా, నేను ఐఎమ్ ఎలోన్. స్టార్ట్ ఇమిడియట్లీ. వెల్కమ్ మై డియర్ క్వీన్ ఎలిజబెత్. వెల్కమ్ వెల్కమ్. ఏంటమ్మా, నేను బాత్రూమ్ లో బాత్ చేస్తున్నప్పుడు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశా. ఏంటి, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు బాత్రూమ్ లో ఉన్నావా? ఆ విషయం తెలిస్తే నేను వచ్చావాడిగా. అయ్యో నాటి, నేనే వచ్చాగా. ఏమిటి విషయం? మన ఇద్దరం ఫ్రెష్ గా ఫస్ట్ నైట్ చేసుకున్నాం. మీ ఆవిడ ఇంట్లో లేదా? ఛీ, ఆ గబ్బు మొహం ఎప్పుడో బయటికి వెళ్ళింది. ఇప్పుడే రాదా? రాదు, మున్సిపాలిటీ చెత్తబండిలాగా అక్కడక్కడ ఆకుంటూ సాయంత్రం దాకా తిరిగి అప్పుడు వస్తుంది. ఈ లోపు మనం 2 సింగిల్ ఎపిసోడ్స్ షూట్ చేసుకోవచ్చమ్మా. ఏంటి అలా మోటుగా లాగుతావు? నాకు నీరసంగా ఉంది. అప్పుడేనదిగా అవును, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగాలనుంది. ఫ్రెష్ జ్యూస్ తాగాలనుందా? డోంట్ వరీ, ఆ రక్త పింజరి తన కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో దాచుకుంది. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఒట్టు. డార్లింగ్, డార్లింగ్, వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ డార్లింగ్? వాట్ హ్యాపెండ్ టు యువర్ లెగ్స్? అయ్యయ్యో, వాట్ హ్యాపెండ్ డార్లింగ్? చీపురు పుల్ల కాలికి తగిలింది. ఆ చీపురు పుల్ల కాలికి తగిలిందా? దానికి ఎంత ధైర్యం? అది ప్రాణాలతో ఉండడానికి లేదు. ఎక్కడది? ఎక్కడ? దాన్ని తొక్కేసాలే. అచ్చాకియా డార్లింగ్, నువ్వు గట్టిగా అరిచేసరికి ఆ పందిది దాని కూతురు వచ్చారేమో అనుకుని భయపడి పారిపోయి ఇటు వచ్చారు. ఏంటిది? ఐ డిఫెక్టా, మిర్రర్ ఎఫెక్టా? మరి నా జ్యూసు. పిండి తెస్తా డార్లింగ్, తెస్తాను. చిచ్చా, ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుక నీ మీద రూమర్స్ వస్తుంటే అవి గ్యాసిప్స్ అనుకున్నాను గాని ఇప్పుడే తెలిసిందే అవన్నీ ఫ్యాక్ట్స్ అని. మా నెత్తిని చెంగేసి చెక్కేద్దాం అనుకుంటున్నావా? చూడు, నీ చేతులు వెనక్కి విరిచి బెల్లపు కనుగులు వేసి తిప్పుతా. నేను ఎందుకు ఇలా చేస్తున్నానో తర్వాత తెలుస్తుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు.
లలా 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 లలా. చేతిలో ఏమిటి? జగ్గు జగ్గులో ఏమిటి? జ్యూస్ నీకోసం చేశా. నేను ఇదే టైంలో వస్తాను నీకెలా తెలుసు? అది సిక్స్త్ సెన్స్ కామన్ సెన్సే లేదు, పైగా సిక్స్త్ సెన్స్ కూడానా? నాకు ఈ టైంలో జ్యూస్ తాగే అలవాటు ఉందా? లేదు. అవును, ఇప్పుడే ఎగ్జిట్ అయ్యి వెంటనే ఎంట్రీ ఇచ్చావేంటి? ఏముంది, ఆ సచ్చినాడు ఇచ్చిన కారు మమ్మల్ని సాగు కొడుతోంది. ఎక్కడ చూసినా పంచర్లే, ఎప్పుడు చూసినా బరస్లే. నువ్వేదో 4 ఇత్తనాలు సంపాదించి కారు కొంటావు అనుకుంటే, ఈ జగన్ సైకిల్ కూడా కొనేలా లేవు. నువ్వేదో కారు కొంటావు కదా అనుకోవడం నాది భ్రమ. వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అదే బల్లి 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 భరతనాట్యం చేస్తుంటే చూడు చూడు మనమ్మా, చూడు చూడు మణి చూడు. వెళ్ళిపో. అయ్యో అదిగో అదిగో బల్లి మన అరుపులు పారిపోయింది. పారిపోయింది. మమ్మీ అంకుల్ ఎవరికో సైకిల్ చేస్తున్నారు. ఈయన బొంద చీకేసిన తాటికాయ మొహం, ఈయనకు సైకిల్ కూడానా? కరెక్ట్ గా చెప్పు. మమ్మీ లోపల ఎవరో లోపల ఎవరున్నారు? బాధపడతావు చచ్చినాడా? నువ్వు ముందు తప్ప. నేను తప్పుకోను. అయినా లోపల ఎవరు ఉంటారు? లోపలే ఉంటుంది గోడ గోడ గోడ. ఎవరు లేకపోతే నువ్వు ఎందుకు అడ్డం నుంచున్నావు? అవును, నాకు బ్యాక్ పెయిన్, సపోర్టింగ్ కోసం ఇలా నిలబడ్డాను అన్నమాట. సపోర్ట్ నిలబడలేవా? నువ్వు ముందు తప్ప. నేను తప్పుకోను. అయ్యో ఏంటి ఇందాకటి నుంచి ఏంటి వాగుతున్నావు? లోపల ఎవరు ఉన్నారా? లోపల లోపల ఎవరు ఉన్నారా? కొడితే మొహం చెట్లు అయిపోతుంది. అంకుల్ ఎవరికో సైకిల్ చేయడం నేను చూశాను. ప్రాక్టీస్ లేక తలుపులతో గోడలతో మాట్లాడుకుంటున్నాళ్ళే. గుడ్ జోక్. ఏడ్చవలే. వెరీ గుడ్ జోక్. వండర్ఫుల్ జోక్. అయ్యో నవ్వించాలే ఆపు. ఎందుకు నవ్వాలో కూడా తెలుసు చావదు నీకు. ఆ. అవును, మేం బయటికి వెళ్ళగానే ఇంట్లోకి ఎవరో వచ్చారు కదూ? ఎవరొచ్చారు? నువ్వే వెళ్ళావు, నువ్వే వచ్చావు. బయట కారు ఎవరిది? బయట కారు పెట్టిందా? కారు బయట ఉన్న సంగతి నీకు తెలుసు అనమాట. నాకేం తెలుసు? నువ్వే చెప్పావు బయట కారు ఉందని. ఎక్కడికి ఆడకుండా మర్యాదగా కారు ఎవరితో చెప్పు. నాకెలా తెలుస్తుంది మణి? ఎవరు పెడితే వాళ్ళది. కారు ఎవరితో చెప్పకపోయావో ఆ కారు పెట్టిన వాడిని నిన్ను కలిపి మణికట్లు వెరగొడతాను. రేయ్ చెప్పి వెరగొట్టారా? ఓంప్రదంగా మీ బాత్రూమ్ లో అడుగు పెట్టానో లేదో ఒకటే కుడిని కంపు. వెంటనే దాన్ని ఫినాయిల్ వేసి కరిగించకపోతే నా లాంగ్ లైఫ్ షార్ట్ లైఫ్ అయిపోతుంది. బై మన కేసు పొజిషన్ ఇది. లాయరు మన ఇల్లు ఉందనుకో అనుకున్నారు కదా, ఈ ఇంట్లోకి సడన్ గా ఒక ఆడదం ఎంటర్ అయింది. ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఒక మగదంగా ఆడదంగా ఒకరినొకరు చూసుకున్నారు. చెక్కు 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 రొమాన్స్ చేస్తున్నారు. ఇదంతా ఇదే ఇంట్లో ఉన్న ఇంకొక దొంగ సీక్రెట్ గా గమనిస్తోంది. ఈలోగా సడన్ గా రక్తి పింజరు వచ్చింది. డ్రర్! ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్. ఇప్పుడు చెప్పలేరు ఈ ఇంట్లో ఎంతమంది దొంగలు ఉన్నారు చెప్పు. ఎలా ఎలా కాదు, అలా అలా కాదు, నోటితో చెప్పు. నో 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 నో, మీరొక దొంగ, నేనొక దొంగ, ఇంకొక దొంగ చెస్క ముస్క. ఎక్కడా? ఎవరయ్యా నువ్వు? మా బాత్రూమ్ నుంచి వచ్చి మా సోఫాలో కూర్చొని. సారీ ఎక్స్క్యూజ్. ఏమయ్యా ఇందాక నువ్వు రక్త పింజేరి అన్నావు, ఈవిడి గురించేగా? నేను ఎప్పుడైనా అదేనయ్యా, సోడాలో రక్తం కలుపుకుని తాటకిలా తాగుతుంది పంది పంది పిల్ల అని ఈవిడి గురించేగా అన్నావు. నేనెందుకంటానండి? అయితే ఈవిడి నీ భార్య కాదా? నా భార్య. మరి ఈవిడి గురించేగా ఇంతకు ముందు రక్త పింజేరి అన్నావు. ఏరా నరసింహం, నేను రక్త పింజారినా? కాదు కాదు కాదు, కేసులో రక్త పింజారి గురించి. మరి ఈయనేదో అంటున్నాడు. ఈయనెవరు? పటేల్ 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 అనే కంపెనీ పేరు విన్నావా? వినలేదు. పటేల్ 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 అని కంపెనీ పేరు ఎప్పుడైనా విన్నావా? అది వినలేదు. వినకపోతే రక్త పింజరికి చెప్పిన వేస్ట్. ఆ? నేనలేదు, నీ భర్త అన్నాడు. వాడి సంగతి నువ్వు చూసుకో. వస్తా లాయరు. నరసింహ, ఆ, ఎవరితను? పటేల్ పటేల్ అండ్ పటేల్ అండ్ పటేల్. అబ్బా, అతను అదేగా అంది. మమ్మీ చైన్. హాయ్, పవర్ పట్టు డిజైన్ ఎంత బాగుందో. నరసింహ, ఎక్కడిది? నీకోసం చేయించా, నచ్చపోతే ఇచ్చే. అయ్యో ఎంత బాగుందో. ఎన్నాళ్ళకి ఈ మంచి పని చేసి నా మూడు అనిపించుకుందాం. బాబో బాబో ముద్దు బాబో ముద్దు. ఏంటి భయ్య ఇది? నా బతుకు బాత్రూమ్ చేసి పొద్దునానగా పోయి ఇప్పుడు వచ్చావు. ఒరే కప్ప, నా లాంగ్ లైఫ్ షార్ట్ లైఫ్ చేస్తున్నావు కదరా. తగిలించావు కాబో చస్కా మస్కా అని దాని వెనకాల పడి తిరగలేక చేస్తున్నాను. అది కాదు భయ్యా, ఉదయం నుంచి ఆ ముసలోడు బుజ్జి బుజ్జి అని బైక్ లో అనౌన్స్మెంట్ లాగా ఒకటే కేకలు. ఈ పాటికాడు బీపీ తెచ్చుకుని చచ్చినా చచ్చుంటాడు. బుజ్జి అదిగో మళ్ళీ
अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिझरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। ప్రసాదం తీసుకో నాయనమ్మా. అదేమిటయ్యా ఇప్పటిదాకా నువ్వు పూజ చేస్తున్నావా? అవును నాయనమ్మా, మీకు శ్లోకాలు వినిపించలేదా? నా తండ్రి, నువ్వు అమెరికా వెళ్ళినా ఇక్కడి శ్లోకాలు మర్చిపోలేదు. పొగిడింది చాలు గాని అసలు విషయం చెప్పు. ఆ, ఏ విషయం తాతయ్య? అదేనయ్యా నీ పెళ్లి విషయం. వద్దు నాయనమ్మా, జీవితంలో పారేసుకున్నవి చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడిప్పుడే ఏరుకుంటున్నాం. ఏరుకుంటున్నాము ఏంటి బాబు? అప్పుడప్పుడు నన్ను నేను మేము మనం మాకు అనుకోవడం అలవాటైపోయింది. రాజుల రక్తం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. అమెరికాలో నీకు రామచంద్రరావు మంచి సంబంధం చూశానని చెప్పాడు. వీళ్ళిద్దరితో చూస్తుంటే మధ్యలో ఆ రామచంద్రరావు గారు ఒక గిలక్కయ్యాడు. ఆ అమ్మాయి నీకు నచ్చిందని చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? ఎలా చెప్పాడు? 2 నెలల క్రితం ఫోన్లో చెప్పాడు. ఓ, రామచంద్రరావు ఇప్పుడు ఇక్కడ లేడా? అదేంటి బాబు, అతను అమెరికాలో ఉన్నాడు కదా. ఆ, అమెరికాలో ఉన్నాడు. అమెరికా నుండి యుఎస్ఏ వెళ్ళి యుఎస్ఏ నుండి ఆఫ్రికా వెళ్ళాక నాకంటే ముందు ఇక్కడికి వస్తాడు. రాలేదా? ఎందుకు బాబు, ఇప్పుడు ఫోన్ చేస్తే రేపు సాయంత్రానికి రాడు? వద్దు నాయనమ్మ, ఆవేశపడదు. జీవితం వేరు, బ్రతుకు వేరు. ప్రేమ వేరు, లవ్ వేరు. నేను ఆ అమ్మాయిని ప్రేమించి లవ్ చేశాను. ఎవరు బాబు అమ్మాయి? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఓంప్రదంగా చదువుతుంది. ఎక్కడుంది భయ్యా? నాకే తెలియదు. మొన్న డక్కెదికి రాజకీయాల్లో చదివాను. విషయం ఏంటో చెప్పకుండా నీలా నువ్వే గొనుక్కుంటావే. ఆ అమ్మాయి పేరేంటి? పేరేం చెప్పంటావరా? నోటుకొచ్చింది ఏదో ఒకటి వాగే. రాధికారాణి. పేరు చాలా బాగుంది. తెలుగు వాళ్ళేనా? ఆ, తెలుగు వాళ్ళంటే తెలుగు వాళ్ళే, కాకపోతే ఆ మాట ఇంగ్లీష్ లో చెప్పింది. రాజావారు, రాజావారు. ఈ పాపాల బైరోడు ఏంటి భయ్యా మనల్ని జిట్లాగా తగులుకున్నాడు? అయ్యా రాజావారు, తమరు ఉప్పు తిన్న శరీరం ఇది. ఆ విశ్వాసంతో ఇక్కడ ఇద్దరున్నారని చెప్తే తమను నమ్మట్లేదు. మీకు నిజం చెప్పించడానికే మందులు వేసుకొచ్చాను. ఇప్పుడు పిలవన్నా డమ్మీ గాని. రే డమ్మీ, డమ్మీగా. తాతయ్య, ఎవరు వీళ్ళు? మన పక్కలో పాలేళ్ళ? మేం పారేళ్లమే గాని తమరి నామధేయం ఏమిటి సార్? బుజ్జి. అది నీ పేరు. ఈ నీచుడి పేరేమిటి? తాతయ్య, నిన్నే. శాస్త్రి, నన్ను నీచుడంటావట్రా? రాజావారు, మిమ్మల్ని ఎవరన్నా అంటే బూడిదైపోతారు. మరి నువ్వు కాలేదే? నేనన్నది రాజావారిని కాదు. మరి నన్నైతే మాత్రం అంత మాట అంటావా? ఏమయ్యా, మీరన్నా చెప్పండి. ఇక్కడ ఉన్నది ఒకళ్ళ ఇద్దరా? ఇద్దరు. అవును, ఇద్దరమే, నేను మా తాతయ్య. అది ఒక లోపలికి పోయేస్తాడు. అదిగో మళ్ళీ వస్తాడు. మీరన్నా చెప్పండియా. ఏమిటి వాసన? చ చూసావా తాతయ్య, ఓంప్రదంగా వాడు నోరు తెరిచాడో లేదో, నాటుసారా కంపు. వాళ్ళు నిజం చెప్తారని శాస్త్రి గారు తీసుకురావడం, వాళ్ళు ఏం చెప్తారని మనం టెన్షన్ పడ్డం, ఇదంతా చూస్తుంటే నాకు టెన్షన్, ఇరిటేషన్ గా ఉంది. రాజావారు, నా మాట నమ్మండి. వీడు నా రూమ్మేట్ రమేష్ గారు. వాడు కూడా వచ్చాడా? అదేగా మేము చెప్పేది. క్షమించండి రాజావారు, ఇక్కడికి వచ్చి ఇద్దరు బుజ్జిలు ఉన్నారని చెప్తే తలా ఓ ఫుల్ బాటిల్ ఇస్తానని చెప్పి శాస్త్రి గారు ఇక్కడ తీసుకొచ్చాడు. వాడి తరపు నేను సారీ చెప్తున్నాను. అమ్మ దొంగ మీద మళ్ళీ ప్లేట్ ఫిరాయించావా? ఒరే, వీడు నోరెత్తకుండా నోటి మీద నోటి మీద. ఒరే శాస్త్రి, మా తాతయ్యనే కొడతావా? మణికంఠ, రాజావారు, నేను మిమ్మల్ని కొట్టడం ఏమిటండి? కల్లో కూడా అలాంటి అపచారం తలపెట్టడం మీ పాదాల మీద ఒట్టు. మిమ్మల్ని కొట్టిన వాడు బుజ్జి. నా మనవాడు నన్నది కొట్టాడ్రా? ఏమిటి తాతయ్య ఇది? ఎవడంటే వాడు వచ్చి దాడి చేయడానికి ఇదేమైనా పార్లమెంటా? ఓ పని చేద్దాం. ఏం చేద్దాం బుజ్జి? ఆ శాస్త్రి గారిని మన ఇంటి గడప తొక్కనీయకుండా చేయాలంటే వెంటనే ఓ గోర్ఖాని ఏర్పాటు చేసేద్దాం. అలాగే కానివ్వు. రాజావారు, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ వస్తున్నాం. మీ మీద చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఏముందమ్మా చైన్ లో? అదే మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. నా పెళ్ళ నోట్లో నిద్ర మాత్రం లేసినా సరే ఆ చైన్ నీకు తీసుకొచ్చిస్తా. చీచా, ఈ ఏడుపు స్విచ్ ఆఫ్ చేసి శృంగారం స్విచ్ ఆన్ చేయవా?
మూడ్లోకి వస్తున్నా. అవును బబ్లు, ఆ పెద్ద కోటేశ్వరరావు ఉన్నాడే, వాడు నిజంగానే బ్యాంకు దోపిడీ చేశాడంటావా? డౌటే లేదు, చేసే ఉంటాడు, చేశాడు, చేస్తాడు కూడా. వాడు ఫేస్ ఎప్పుడైనా చూసావా? శవాలు మోసే ఫేసు. మరి అంత డబ్బు ఎక్కడ దాచుంటాడంటావు? ఎక్కడైనా దాచేస్తుంటాడు, దాస్తాడు, దాచాడు కూడా. ఏ, ఏ, ఏంటిది? ఎక్కడి నుంచి పడింది ఇది? ఆ, అమ్మో, దా, ఎక్కడి నుంచి పడింది? ఆ, ఎందుకు భయపడతా? అబ్బబ్బబ్బ, భయం కాదు, చిన్న దడగా ఉందేంటి? ఆ, దడ దడ చిక్కిడి. పోయినసారి మా ఇంట్లో బాత్రూమ్ లో నుంచి బెకబెక అని కప్పలా ఒకడు వచ్చాడే, వాడికి ఏమవుతాడు? మా రెండో అమ్మకి ఆ, వాళ్ళ మూడో నాన్న అల్లుడవుతాడు. ఓహో. సో అతను నాకు మేనమామ అవుతాడు. అవునా? అవునా? మేనమామ. అబ్బో, వీళ్ళ ఫాదర్ పెద్ద డిబేచర్ గాడై ఉంటాడు. అందుకే ఆ మాయగాడి కడుపున ఈ కేడిగాడు పుట్టుంటాడు. రేయ్, అరే పుట్టిలాయరు నన్ను బూతు మాట్లాడు. రేయ్, నువ్వు తప్పవే, తప్పు. ఆ? నీ పని చెప్పండి నిన్ను. ఒరే డబ్బులుగా, ఇప్పుడు చెప్పరా వివరంగా, నన్ను నీవేమి తిట్టావు? నీకు దండం పెడతాను, నన్ను వదిలే. మా ఫాదర్ ఎవడరా? మీ ఫాదర్ రమణ మహర్షి. మరి నేను? రమణ మహర్షి కడుపు పుట్టిన ముమ్మడివరం బాలయ్య బాబు. మరి నువ్వు? హాజీ మస్తాన్ సంఖ్యలో సెంటర్ రాసే హాజీ మస్తాన్ కొడుకుని. రేయ్, మళ్ళీ ఎప్పుడైనా నన్ను తిట్టినా నాకు కనిపించినా నీ తిత్తి తీస్తా, జాగ్రత్త. ఏమిటి తాతయ్య, ఎవరి కోసమైనా వెయిటింగ్? అవును బాబు, నీకోసమే వెయిటింగ్. నీకో షాక్ న్యూస్ చెబుదామని. నీకోసం ఎవరొచ్చారో చెప్పుకో. ఎవరొచ్చారు? అమెరికన్ ఫ్లైట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, కేంబ్రిడ్జి, పబ్లిక్ స్కూలు. ఇప్పుడు చెప్పుకో ఎవరొచ్చారో. బిల్లాడేనా? ఆహా, నువ్వు చమత్కారమే బుజ్జి, మీ నాన్నలాగా. బుజ్జి వాళ్ళ నాన్న కూడా చమత్కారేనా? నువ్వే కదా యా బుజ్జివి. అవునవును, మా నాన్న గురించిగా అన్నారు. ఇంతకీ ఎవరొచ్చారు తాతయ్య? సప్త సముద్రాలు దాటి నీ కోసం ఎవరొస్తారు? రాధికారాణి తప్ప. అవునవును, వస్తే రాధికారాణి రావాలి. రావాలి కాదు, వచ్చేసింది. వచ్చేసిందా? ఒరే కప్ప, అయ్యా, ఎవర్రా ఈ కుకుంబరి ఫేసు? నీకేమైనా టచ్ ఉందా? బాంబే రోడ్ లో ఈ ఫేస్ ఎప్పుడు చూసినట్టు గుర్తులేదే. హాయ్. ఒరే, అది హాయ్ చెప్పింది నీకా నాకా? నాకు మాత్రం కాదు. అయితే నాకే ఉంటుంది. హాయ్. నా బంగారు తల్లి, నీకోసం ఎగురుకుంటూ వచ్చింది, చూసావా బుజ్జి? చూశాను నాయనమ్మా, చూశాను. కానీ మేమే దురదృష్టవంతులం. కాబోయే ఇంటి కోడల్ని కళ్ళారా చూసుకోలేకపోతున్నాం. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? పిల్లలు చాలా రోజుల తర్వాత కలిశారు, వాళ్ళేవో మాట్లాడుకుంటారు. మనం వెళ్దాం పదండి. పద. భయ్యా, మన నాటకం కనిపెట్టి ఆ ముసలాళ్ళు దీన్ని అరేంజ్ చేయలేదు కదా. ఒరే రమేష, ఊరందరికి నువ్వు లోకువా, నీకేమో ముసలోళ్ళు లోకువా. నీకు రాను రాను బుర్ర ట్రిర్. దీని సంగతి ఇద్దరు తెలుసుకున్నాం. పద. ఎవరివి నువ్వు? మర్యాద మర్యాద. ఓ సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి మేడం మీరు? మీరెవరో చెప్పండి సార్. హలో, ఈ భవంతికి వారసులం. భువనగిరి రాజావారికి మనవళ్ళం. ఆహా, ఆ మాట ఆ పెద్దాయనతో చెప్పించగలవా? బల్ల గుద్ది చెప్పగలం, అవసరమైతే నిన్ను గుద్ది చెప్పగలం. ఏరా ఆ కమాన్, అయితే పద. పద. హలో 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 హలో, ఓం ప్రదంగా ఒక్కసారి ఆగు. ఒరే నువ్వు కూడా రా. అతనెందుకు? నువ్వు ఒక్కడవే రా. నేను ఒక్కడినే వస్తే నా బాడీ వర్కౌట్ కాదు. పోనీ అతనే రమ్మను. నేను రాకుండా అతను వస్తే వాయిస్ వర్కౌట్ అవ్వదు. యూ చీట్. ఐ నో యువర్ డ్రామా. నువ్వు వాయిస్, అతను బాడీ. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇద్దరు ఈ ఇంట్లో డబుల్ యాక్షన్ నడిపిస్తున్నారా? అవును, డబుల్ యాక్షన్ నడిపిస్తున్నావు. మధ్యలో నువ్వే వస్తావే బుడత. టంగ్ టంగ్. ఆ టంగే, నీకు సంబంధం ఏంటి? నాకా? ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, నాతో లవ్, పిజ్జా హట్, ఐస్ క్రీమ్ పార్లర్ అని మీరేగా చెప్పారు. ఆహా, మాకింత వాక్శుద్ధి ఉందని మాకే తెలియదు. ఏరా సరే, ఇదిగో వస్తే వచ్చావు గాని ఏ బస్సులో అమెరికా నుంచి వచ్చావో అదే బస్సులో తిరిగి వెళ్ళిపో, లేదా అప్ డౌన్ ఫటక్. పిచ్చిగా వాగితే బ్యాక్ బ్రేక్ అవుద్ది. ఏంటే జంగురు బిల్లి ముఖం దానా? ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు ఏంటి? ఏంట్రా సత్రకాయ్, రెచ్చిపోతున్నావేంటి? అవ్వ అవ్వ అవ్వ, మా వాణ్ణి ఏరా అంటావా? ఆడదానివి కాబట్టి ఈసారి క్షమించి వదిలేశాను. ఈసారి నిన్నంటే నన్ను నీ జడలాగి, ఓ సారీ జడలేదు కాబట్టి జుట్టు లాగి జబ్బులు జారిపోయేదాకా కొడతాను. తాతయ్య గారు, మధ్యలో ఆయన ఎందుకు పిలుస్తావు? మిమ్మల్ని మెడ పట్టి బయట గెంటించడానికి. హలో, మమ్మల్ని బయటికి గెంటించడానికి ఈ తాత కాదు, మీ తాత వాడి తాత కలిసి కాంబినేషన్ గా రావాలి. అయితే ఇదే ఛాలెంజ్.
నెల రోజులు తిరగకుండా ఈ గడపలో నుంచి మిమ్మల్ని తాతయ్య గారి చేత తరివి తరివి కొట్టించకపోతే నా పేరు చెప్పు చెప్పవే నీ అసలు పేరు చెప్పు చెప్పి టెల్ మీ చెప్పు 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 రాధికా రాణియే కాదు. ఓసి నీ యబ్బ. ఆవేశంలో కూడా అబద్ధాన్ని ఎంత చక్కగా చెప్పేవే. నీ ఛాలెంజ్కి నా ఛాలెంజ్ విన్నా ఇదే నెల రోజుల లోపల నాన్నమ్మ చేత నీ చీర చిరిగిపోయేదాకా కొట్టించి నెట్టించకపోతే మేము ఆ, మీరు చెప్పు. భువనగిరి రాజా వారికి మన వాళ్ళవే కాదు బాబు, ఇది కరెక్ట్. మీరు మనవాళ్ళో మట్టిగడ్డలో మీతోనే చెప్పిస్తాను. మీరు రెడీ. అయ్యా చెప్పులో మేకులాగా ఇది ఎక్కడి నుంచి దిగిందంటావు? అది చెప్పులు మేకైతే దాని ముక్కులో మనం మూలులో దిగిపోదాం. రండి. తాతయ్య, మన ఇంటికి ఎవరో వచ్చారు. ఎవరు ఎవరొచ్చింది? అమ్మా, నేనేనమ్మా. ఎవరు? అంబిక. చూసారా అమ్మ నా గొంతు ఎలా గుర్తుపట్టేసిందో? ఏమ్మా ఇన్నాళ్ళకి ఈ కబోది పక్షుల మీద దయగలిగిందన్నమాట. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? పేరుకు ఆయనకి ఢిల్లీలో ఉద్యోగం అన్నమాటే గాని పిల్లలతో నాతో గడపడానికి ఒక గంట టైం కూడా దొరకటం లేదు. అయితే మాత్రం మిమ్మల్ని మర్చిపోతావా ఏంటి? ఏమండి? నమస్కారం మామగారు. ఏమిటి అల్లుడు గారు అంత మర్యాద? నన్ను ఆశీర్వదించండి మామగారు. పెద్దమ్మ. ఎవరు? నా పెద్ద కూతురు సునీత వదినా. ఓపినేసి నువ్వు కూడా వచ్చావా? ఏంటి అందరూ ఇలా ఒకేసారి కట్టుకుని వచ్చారు? మా ఆయన నేను కూడా వచ్చావమ్మా. భవానీ నేను కూడా వచ్చాం అక్కయ్య. ఆగండి ఆగండి, ఎవరెవరు వచ్చారో ఒక్కొక్కరుగా చెప్పండి. ఈ గొంతులన్నీ విని ఎన్నో సంవత్సరాలు దాటింది. వచ్చిన వాళ్ళు కౌరవులో పాండవులో ఈ గాంధారి ధృతరాష్ట్రుడు అర్థం చేసుకోవాలి కదా. ఎవరు? బుజ్జి. బుజ్జి, నేనెవరో గుర్తుపెట్టావా? భయ్య ఎక్కడ? అతను ఏ బీచ్ లో బఠానీలు తింటూ తిరుగుతున్నాడు. అతను చిన్నప్పటి నుంచి అంతే. ఎవరి ఆర్మీ? తాతయ్య గారికి బంధువులు. వాళ్ళకి కళ్ళు కనిపిస్తాయా? ఆహా, ఎక్స్రే కళ్ళు. బుజ్జి ఏంట్రా అక్కడే అయిపోయావు? ఈయనెవరో తెలుసా? వాడు మిమ్మల్ని ఎక్కడ గుర్తుపడతాడు? ఎవరికి వాళ్ళు మీరే పరిచయం చేసుకోండి. మాడ ఆగు. ఇదే ఇలా రా చెప్తా. ఇదే భూపతి రాజా వారి ఇల్లు. నువ్వు లోపలికి వెళ్ళి కప్పగంతులు రమేషు అని పిలు. వాడు కప్పలా బయటకు వస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎలా కొడతావు నాకు తెలియదు. లాఠీతో కొడితే ఎముకలు పటపటా విరిగిపోవాలి. మూటికాలతో తంతే వాళ్ళు జలజల రాలిపోవాలి. మరి కడప వాడిని అంటున్నావు కదా, ఆ కడప దెబ్బ ఏమిటో చూపించాలి. అరే గాలికి గుర్రానికి ఒరే బుజ్జి, ఈ అమ్మాయి ఎవరో నడితే అలా అయిపోయావేంటి? నేనెవరో చెప్పండి, ఆలోచిస్తారే. ఏం బుజ్జి, మా దగ్గర కూడా దాపరు కదా. చెప్పు, ఆ అమ్మాయి ఎవరు? తను చెప్పడానికి సిగ్గుపడుతున్నాళ్ళండి. సిగ్గా? సిగ్గెందుకు బుజ్జి, నీ కాబోయే పెళ్ళామని చెప్పు. ఏంటి బుజ్జి, చెమటలు పడుతున్నాయేంటి? బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తావా? మరి నీ కాబోయే పెళ్ళాన్ని చెప్పు. బుజ్జి, ఎందుకలా వణికిపోతున్నావు? ఏంటి ఉణికిపోతున్నాడా? ఏం బుజ్జి, నీకు ఆరోగ్యం బాలేదా? బుజ్జి? బుజ్జి? ఏమైంది బాబు? ఏమైంది అతనికి? అదే అర్థం కాలేదు డాక్టర్ గారు. తెగులు తగిలిన కోడిలాగా గిరగలా కొట్టుకుని పడిపోయాడు. ఉండండి, ఐసీయూలో బెడ్ ఖాళీ ఉందేమో చూసొస్తాను. డాక్టర్ గారు డోంట్ వరీ, మీరేం భయపడకండి. ఏమండి పెద్ద అలా కూర్చోబెట్టండి. అలాగే అదండి. నమ్మక ద్రోహి, నన్ను పోలీస్ కేసులో ఇరికించి మీరు బయట హ్యాపీగా తిరుగుతారట్రా. మిమ్మల్ని విడిచిపెట్టినావు. నేను బయటకు వచ్చిన తర్వాత మీ సవాల్తో ఫుట్బాల్ ఆడుకుంటారా?
నాగరాజు ఎవరక్కడ అరుస్తున్నారు? ఎవడో పొలిటికల్ లీడర్లా ఉన్నాడు. పిచ్చుకొక్క ఏదో గరిచినట్టుంది. గావు కేకలు పెడుతున్నాడు. పైపెచ్చు గొలుసులతో మంచాలు కూడా కట్టేశాడు. ఎన్నాళ్ళంతా విసిరుతారా? నీ ప్రాణం తీస్తా. అరే చూప్. ఏంటి చెప్పు? నువ్వు చెప్పు, నీ అమ్మ చెప్పు, నీ తాత చెప్పు. వాసి నిన్ను పశువుల ఆత్మకు ట్రాన్స్ఫర్ చెయ్యా. నా బాధ నీకేం తెలుస్తుంది? చిన్న దెబ్బే కదా, తగ్గిపోతుంది. ఏం కంగారు పడకండి. ఆ చెప్పేదవే, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని చెప్పి మణికంట వీడాసుపత్రికి వచ్చేటి కంపెనీస్ యాక్సిడెంట్ లో పోయాడా? నేను ఎప్పుడో అనుకున్నాను వీడు సర్వనాశనం అయిపోతాడని. అందుకే చెడపకురా చెడు అన్నారు పెద్దలు. అయినా పాపి చిరాయి ఉంటారు కదా, వీడు అప్పుడే వచ్చేటి. ఒరే పంది, వీడు బతికే ఉన్నాడు. ఏం లేదు చెప్పాను. ఒరేయ్, ఈ ఆసుపత్రిలో చేరిన వాడు ఎవడు బతికి బతకట్లేదు. ఉండు నీ పని చెప్తా. త్వర కుక్క. हेलो आज मैं मान सिंह बात कर रहा हूँ। एक मिनट, बहुत अर्जेंट है। 2 दिन से मोशन में आ रहा। अबू जी से बोलना। सरदार जी मेरी बात सुनो। एक मिनट, अर्जेंट ब्लड टेस्ट कराए, यूरिन टेस्ट कराए और सब टेस्ट कराए। क्या बोले? जरा हेलो नरसिंह गारू, नरसिंह गारू। हेलो नरसिंह गारू। हेलो हाँ सब टेस्ट हो गए। अरे चल सब टेस्ट कराए, ब्लड टेस्ट भी कराए, हाँ यूरिन टेस्ट भी कराए। हेलो मुझे बात सुनने दे रहा।